నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మారుతోందా? దమ్ముంటే రమ్మన్నారు, బస్తీమే సవాల్ అన్నారు. ఆయన వస్తే తట్టుకోగలరా? హస్తం లీడర్ల అంతర్మథనం ఇది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటీసులు గాంధీ భవన్లో కాకరేపుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ పిలుపు దుమారం రేపుతోంది. సార్ సీన్లోకి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే కేబినెట్ కుంపట్టతో కాంగ్రెస్ ఆగమాగమవుతోంది. పార్టీ పదవులు, మినిస్టర్ పోస్టులపై లెక్కలేస్తోంది పార్టీ హైకమాండ్. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఎంక్వైరీకి పిలిచి టీ సర్కార్ తప్పు చేసిందా? గులాబీ అధినేతను పిలవడం రేవంత్ కు ప్లస్సా మైనస్సా? పవర్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సార్ వస్తున్నారు, ఇక కాసుకోండి. గులాబీ కార్యకర్తల మాటలివి. కాళేశ్వరం కమిషన్ విచారణకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. జూన్ 5న పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరు కానున్నారు. దీంతో జూన్ 5వ తారీఖు ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు బయటపడనున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, వాటికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక అటు అధికార కాంగ్రెస్ లీడర్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బిగ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా కేసీఆర్ వెళ్లలేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ముందుకు ఆయన వెళ్తున్నారు. తెలంగాణలో జల సిరులు కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి అంటూ సవాల్ విసిరిందే బీఆర్ఎస్. తీరా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించారు, నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. లోపాలు ఎక్కడ జరిగాయి, విజిలెన్స్ రిపోర్టులో ఏముంది, నిర్మాణ సంస్థలు ఎలాంటి సమాచారం ఇచ్చాయి, నిర్మాణ సమస్యలపై లోతుగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేలా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఇరువురు చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ దుమారం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా కేసు నోటీసులతో గులాబీ లీడర్లపై ఉచ్చు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే ఇంటి పోరుతో ముఖ్యమంత్రి రేవంత్ తర్జన భర్జన పడుతున్నారు. కేబినెట్ విస్తరణపై 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కేస్తున్నారు. ఈ సమయంలో కాళేశ్వరం విచారణ కాకరేపుతోంది. కేసీఆర్ ఎంక్వైరీకి వెళ్తే అనంతరం జరిగే పరిణామాలు ఊహించడమే కష్టంగా ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇక సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో తమకంటే తమకు అంటూ అనేక వర్గాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. విస్తరణ ఊసే లేకుండా 1.5 ఏళ్లుగా పాలన చేసింది రేవంత్ ప్రభుత్వం. కీలక శాఖలకు మంత్రులు లేకుండానే కాలం వెళ్లదీస్తోంది. దీంతో ఎలాగైనా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలి అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు రోడ్డెక్కుతున్నారు. హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా మాదిగ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి పదవి రాగం ఎత్తుకున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటూ హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.